మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్త నామమున డైలీ బైబిల్ డివోషన్స్ వీక్షిస్తున్న విశ్వాసులందరికీ మా స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. దేవునితో నడిచిన వ్యక్తి హానోకు, ఈనాక్ ద మ్యాన్ హూ వాక్డ్ విత్ ద లార్డ్ అనే అంశాన్ని ఈరోజు మన అనుదిన వాక్య ధ్యానాలలో తెలుసుకుందాం. ఈ అంశంపై మన ప్రియ సంఘ సభ్యులు శ్రీమతి పి జాయిస్ రవికిరణ్ గారు సందేశాన్ని అందించక మునుపు యేసుక్రీస్తు ప్రభుని శిలువ శ్రమల గీతాన్ని విందాం. అనుదిన దైవ ధ్యానంకు స్వాగతము. క్రీస్తు యేసు నామంలో మీ అందరికీ శుభం తెలియజేయుచున్నాను. ప్రార్థించుకుందాము. కృపాసత్య సంపూర్ణుడా యేసయ్య, నా ఆరాధనకు యోగ్యుడా, నీకు అనేక వేల స్తుతులు స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. తండ్రి, ఎదుగో నాయన, ఈ ఉదయకాలంలో నీ వాక్యం ధ్యానించబోచుండగా మా ఆత్మీయ నేత్రములను తెరిచి తండ్రి, ఎదుగో నాయన, వాక్యాన్ని గైకొని మరి దాన్ని అనుసరించి మా జీవితాలను సరిచేసుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో బ్రతిమాలి వేడుకొంచున్నాను ప్రభువా, ఆమేన్. ప్రియులారా, ఆదికాండము 5వ అధ్యాయము 21 నుండి 24 వచనములు చదువుకుందాం. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషాలను కనెను. హానోకు మెతుషలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీయు 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనక అతడు లేకపోయాను. ప్రియులారా, మరి ఇక్కడ హానోకు గురించి మరి రాయబడి ఉందండి. హానోకు గురించి మనకు బాగా తెలుసు. ఆయన దేవునితో నడిచిన ఒక మనిషి, దేవునితో నడిచిన ఒక వ్యక్తిగా మనము హానోకుని తెలుసుకొని ఉన్నాము.
మరి ఇక్కడ చూసినట్టయితే దేవునితో నడవడానికి మరి హానోకుకు గల ప్రత్యేక లక్షణాలు ఏంటి, ఎందువలన దేవునితో ఆయన నడవగలిగాడు అన్న విషయాన్ని మనం ధ్యానించుకుందామండి. మరి ఇక్కడ చూసినట్టయితే హానోకు 365 ఏండ్లు బ్రతికినట్టుగా మనము బైబిల్ వాక్యంలో చదువుకొని ఉన్నాము. మెతూషలను కన్న తర్వాత ఆయన 300 ఏండ్లు బ్రతికాడు. అనగా ఆయనకు 65 ఏళ్ల సంవత్సరములు వయసులో ఉన్నప్పుడు ఆయన మెతూషలను కని ఉన్నాడు. ఆ తర్వాత మరి 300 సంవత్సరాలు ఆయన బ్రతికి ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ చూసినట్టయితే మరి హానోకుతో పాటు మనకి ఇంకొక వ్యక్తి కూడా మరి దేవునితో నడిచినట్టు మనం చూడవచ్చు. నోవాహు కూడా మరి దేవునితో నడిచినట్టు ఆది కాండము 6వ అధ్యాయం 9వ వచనంలో మనం చూడవచ్చు. అయితే ఈ ఇద్దరు కూడా దేవునితో నడిచారు, కానీ హానోకు మాత్రం దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనక అతడు లేకపోయాను అని ఆయన గురించి రాయబడి ఉంది. హానోకు మాత్రం దేవునితో కొనిపోబడ్డాడు, కానీ నోవాహు కొనిపోబడలేదు. ఇది వారిద్దరి మధ్యలో ఉన్న తేడా. మరి హానోకు దేవునితో కొనిపోబడడానికి కావాల్సిన ఆయనకున్న క్వాలిటీస్ ఏంటి, ఆయన ఎందుకు అలా కొనిపోబడ్డాడో దాని గురించి మనం ధ్యానించుకుందాము. అయితే ఇక్కడ చూసినట్టయితే హానోకు అన్న పదానికి అర్థము ప్రత్యేకింపబడుట, స్పెషల్ అన్నమాట. సో ఇక్కడ ఆయన పేరుకు తగ్గట్టుగానే ఆయన జీవితం చాలా ప్రత్యేకింపబడింది. ఎందుకనగా హానోకు నివసించిన ఆ కాలాన్ని చూసినట్టయితే మరి ఆదాము నుండి ఈయన 7th జనరేషన్, 7వ జనరేషన్లో హానోక్ని మనం చూడవచ్చు. అంతకు ముందు కయీను, లేమెకు ఇలాంటి వాళ్ళని మనం చూసాము. చాలా భయంకరమైన పాపంలో వీరు పడి ఉన్నారు. మరి లేమెకు అయితే మరి ఏకంగా 2 భార్యలని చేసుకున్నాడు. ఆయన ఒక హత్య చేసి ఆ హత్య గురించి ఒక పాటగా మరి పాడుతూ తన భార్యల ముందర ఆయన గొప్పలు చెప్పుకున్నాడు. అంత దిగజారిన స్థితిలో ఉన్నప్పుడు మరి హానోకు మాత్రం ఎలాంటి పాపము అంటకుండా ఆయన ప్రత్యేకింపబడి నివసించాడు. సో మరి దేవునితో నడవడానికి ఒక మంచి క్వాలిటీ ఏంటనగా ఆయన లోకంలో ఉన్నా కూడా లోకానికి విరుద్ధంగా, అనగా లోకముతో కలవకుండా ప్రత్యేకింపబడి ఆయన నివసించాడు. మరి రెండవ రీజన్ మనం చూసినట్టయితే దేవుని గురించి ఆయన ప్రకటించాడు. హానోకు దేవుని గురించి ఆయనకు తెలిసిన విషయాలన్నీ కూడా ప్రకటించాడు. ఆయన ఓరల్గా ఎన్నో విషయాలు చెప్పి ఉండవచ్చు. ఎందుకనగా మనం ఇక్కడ చూసినట్టయితే యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనములు, ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా, నేను ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరినూ భక్తిహీనముగా చేసి వారి భక్తిహీన క్రియలన్నింటినీ గూర్చియు భక్తిహీనులైన పాపులు తమకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నింటి గూర్చియు వారిని ఒప్పించుటకు ప్రభువు తన వేవేల పరిశుద్ధ పరివారంతో వచ్చెను. మరి ఇక్కడ హానోకు రెండవ రాకడ గురించి, మరి దేవుని యొక్క రెండవ రాకడ ఆయన ఏ విధంగా వస్తాడు, ఆయన వేలాది పరివారంతో వస్తాడని ఇక్కడ ప్రవచించి ఉన్నాడు. మరి హానోకుకు మరి యేసుక్రీస్తుకి మనం చూసినట్టయితే కొన్ని వేల సంవత్సరాల క్రితం గ్యాప్ మనకు తెలుస్తుంది. హానోకుకి మరియు యేసుక్రీస్తుకి ఏ విధమైన పొంతన లేదు. అయినను మరి దేవుని సన్నిధి, అనగా యెహోవా దేవుని యొక్క సన్నిధి, ఆయన యొక్క జ్ఞానము, ఆయన యొక్క ఏమంటారు, ఆయన యొక్క ఇచ్చిన ఆత్మీయ జ్ఞానం వల్ల హానోకు ఏమని ప్రవచించాడంటే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి కూడా ఆయన ప్రవచించి ఉన్నాడు. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకుంటామంటే హానోకు ప్రత్యేకింపబడిన వాడే కాకుండా దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క సన్నిధి ఆయనతో ఉంది. కాబట్టి మెతూషలను కన్న తర్వాత ఇక్కడ ఇంకొక వాక్యము మనకి తెలుస్తుంది. ఏంటనగా మెతూషలను కనినప్పుడు ఆయన బ్రతికెను అని ఉంటుంది. మెతూషలతో కన్నిన తర్వాత హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. మరి ఇక్కడ చూసినట్టయితే 65 ఏండ్లు కూడా హానోకు నార్మల్ లైఫ్ని లీడ్ చేశాడు. మెతూషలను కన్న తర్వాత ఈయన ప్రత్యేకింపబడి దేవునితో నడిచాడు. మరి ఇక్కడ మెతూషలను కన్నప్పుడే మరి ఈయన ప్రత్యేకంగా మీరు ఎలా చెప్పగలుగుతారు అని మనం అనుకున్నట్టయితే, మెతూషల అన్న పేరుకు అర్థం ఏంటంటే ఆయన మరణం తర్వాత అంతము వచ్చును అని అర్థం. అనగా మెతూషల చనిపోతాడు, నోవాహు ఏం చేస్తాడు, ఓడను తయారు చేస్తాడు, ఉపద్రవం వస్తుంది, మరి లోకమంతా కూడా మునిగిపోతుంది. సో
ఈ మెతూషలను కనినప్పుడే దేవుడు హానోకుకు చెప్పి ఉంటాడు ఏమని, నీ కుమారుడు గతించినప్పుడు అక్కడ జలప్రలయం జరుగుతుందని. సో ఈ 300 ఏండ్లు కూడా మరి ఆయన మామూలుగా అన్ని వదిలేసి, ఈ లోకాన్ని వదిలేసి, లోక బాధ్యతలను వదిలేసి హానోకు ఏమీ లేదు. ఆ 300 దినంలో కూడా ఆయన పిల్లల్ని కంటూనే ఉన్నాడు, ఈహలోకమైన భారాలను అన్నిటినీ మోస్తూనే ఉన్నాడు, మరియు రెస్పాన్సిబిలిటీస్ అన్నిటినీ తీసుకునే ఉన్నాడు. కానీ అన్నీ మోస్తూ కూడా ప్రత్యేకింపబడి ఆయన జీవించాడు. దాంతోపాటు దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. ఏమని, రెండవ రాకడలో ఎలా ఉంటుంది, మరి దేవుడు ఎలా దిగి వచ్చి మనల్ని ఎలా తీసుకెళ్తాడో దాని గురించి చెప్పాడు. అంతేకాకుండా మూడవ లక్షణం ఏంటనగా, దేవుడు అతన్ని తీసుకొని పోయిండు. మనము 2 వ్యక్తులు దేవునితో నడిచారు, కానీ ఒక్కరే కొనిపోబడ్డారని మనం ఇదివరకే అనుకున్నాము. మరి ఇక్కడ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం, మనకందరికీ తెలుసు హెబ్రీ పత్రిక మరి 11వ అధ్యాయం మొత్తం కూడా విశ్వాస వీరుల యొక్క లిస్ట్ ఉంటుంది. అందులో హానోకు గురించి ఏమని ఉంటుందనగా, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. ఆయన కొనిపోబడక ముందు ఎలా ఉన్నాడంట, దేవునికి ఇష్టుడై ఉండెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయాను గనుక అతడు కనబడలేదు. కాబట్టి దేవుడు అతన్ని కొనిపోబడ్డాడు కాబట్టి ఆయన కనబడలేదు. మరి ఇక్కడ చూసినట్టయితే ఇంకో వ్యక్తి గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడుకునవచ్చు. ఆయనే మరి ఏలియా గురించి మనం మాట్లాడినట్టయితే, ఏలియా కూడా దేవునితో కొనిపోబడ్డాడు. అగ్నిరథములు వచ్చి ఆయనని తీసుకుని వెళ్ళిపోయాయి. 2 వ్యక్తులు, హానోకు కనబడకుండా వెళ్ళిపోయాడు, ఏలియా కూడా మరి రథములతో పాటు మరి వెళ్ళిపోయాడు. ఈ 2 కూడా ఎత్తబడిన వ్యక్తుల్లో మనం చూడవచ్చు. మరి రూపాంతర కొండ యొక్క అనుభవంలో మనం చూసినట్టయితే యేసుక్రీస్తు 2 వ్యక్తుల గురించి మనకి ఇక్కడ చెప్తాడు. ఏంటి అనగా, మోషే గురించి మరియు హానోకును ఇద్దరిని కూడా చూయిస్తారు. మరి మోషే దేనికి సాదృశ్యం అనగా, ఎత్తబడడం అనగా రెండవ రాకడ వచ్చినప్పుడు ఎప్పుడైతే మరి ర్యాప్చర్ జరుగుతుందో మృతులు లేస్తారు. మనకంటే ముందు చనిపోయిన వాళ్ళు మృతులుగా వాళ్ళు లేపబడతారు. మనము మరణించని వాళ్ళము, మనము మహిమ శరీరాన్ని పొందుకొని లేపబడతాము. మరి మిగతా ఇంకొకరు ఎవరు ఉన్నారు అని అంటే, చనిపోకుండా కూడా మరి దేవునితో నడిచిన వారు మరియు ఎత్తబడిన వారిలో మనము చూడవచ్చు. అందులోకి ఉదాహరణ మరి ఇక్కడ హానోకు. మోషేనేమో చనిపోయి ఎత్తబడిన వారికి ఉదాహరణ అయితే, హానోకు చనిపోకుండా ఎత్తబడిన వారికి ఉదాహరణ. ఇది తెలియజేయడానికే మరి యేసుక్రీస్తు వీరిద్దరిని చూపుతాడు. మరి ప్రియులారా, మనమైతే దేవునితో నడవడానికి మనలో ఉన్న లక్షణాలు ఏంటి? మరి ఈ లోకంతో పాటు మనము ఏమైనా ప్రత్యేకంగా జీవిస్తున్నామా? లోకంలో జీవిస్తూ ప్రత్యేకింపబడ్డామా? మరి దేవుని వాక్యాన్ని మనం ఏమైనా ప్రకటిస్తున్నామా? మరి దేవునితో నడిచినప్పుడు మనము దేవునితో పాటు ఎత్తబడుటకు మనలో ఏమైనా క్వాలిటీస్ ఉన్నాయా? ఇవన్నీ కూడా మనము పరీక్షించుకునే బద్దులమై ఉన్నాము. ప్రియులారా, మరి దేవుడు మనతో నడవాలి అనంటే, మనము దేవునితో నడవాలి అనంటే ఇద్దరి మధ్యలో సఖ్యత అనేది ఉండాలి. ఒక వ్యక్తితో మనం నడవాలి అనగా, మన పక్కన ఎవరైనా అన్నోన్ పర్సన్ వచ్చి మనతో పాటు నడుస్తుంటే మనం కొంచెం టెన్షన్ పడుతుంటాం. ఈయన ఎవర్రా బాబు మనతో వస్తుంది, మన స్పీడ్ అన్నా పెంచుకుంటాం, లేకుంటే మనం స్లోగా వెళ్తాం. కానీ మనకు తెలిసిన వ్యక్తి లేదా మన ఫ్రెండ్, మన స్నేహితుడు, మనల్ని ఎరిగిన వ్యక్తి మనతో పాటు నడుస్తుంటే మనం ఆ జర్నీని ఎంజాయ్ చేస్తాం. మరి ఇక్కడ దేవునితో నడవాలి అనంటే ఆయనను మనం ఎరగాలి, ఆయన మనల్ని ఎరగాలి. ఈ 2 కలిగితే కానీ ఇద్దరము కలిసి జర్నీ చేయలేం. మరి దేవునితో నడవడానికి, మరి ఆయనలో ఉన్న క్వాలిటీస్ని మనం పొందుకోవడానికి, మనలో ఉన్న క్వాలిటీస్ అవి సరియైనయో కాదో సరిచేయడానికి దేవునికి మనము సమయాన్ని ఇస్తున్నామా? మరి ఈ వాక్యానుసారంగా మరి మనం నడుచుకుంటున్నామా? మరి ఇవన్నీ కూడా కావాలి అనంటే మనము వాక్యాన్ని చదవాలి. ఆయన నడత ఎలాంటిది, ఆయనని ఏ విధంగా మనము మెప్పించగలము, ఆయనతో ప్రయాణం చేయాలంటే మనలో ఎలాంటి మంచి క్వాలిటీస్ కావాలి అన్నది మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించుగాక.